హల్లెలూయా. మరి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న మాట సిలువలో పలికిన 4వ మాట. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నారండి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజం తీసుకొని వచ్చి చిరకతో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగించవచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటున్న మాట ఏంటంటే అక్కడ ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏలి ఏలి లామా సబక్తా అంటే నా దేవా నా చేయందికి విడిచినవని అర్థము. ఇక్కడ ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఉంటది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసేది. ఆ మాటకు అక్కడ ఏం జరిగిందంటే మధ్యాహ్న సమయంలో ఏమైందంటే ఆ దేశం అంతటా ఏమైపోయింది, చీకటి కమ్మింది. ఇదేంటంటే దేవుని యొక్క ప్రవచనం. దేవుడు ఆల్రెడీ మరి తన ప్రణాళికలో జరిగించవలసి ఉన్నాయని జరిగి ఉంది. మరి ఇది ప్రణాళిక దేవుడైతే అప్పటికప్పుడు చెప్పిన మాటలు కాదు, ఇవి 1-2 రోజుల ముందు చెప్పిన మాటలు కావు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచింపబడిన ప్రవచనం. ఆమోసు ప్రవక్త మరి దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన ప్రవచించిన ప్రవచనము. మరి ఆమోసు గ్రంథము 8-9 వచనం చూసుకుందాం. అక్కడ ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఓకే సార్, ఇక్కడ ఏం చెప్తుండు? మధ్యాహ్నం అయినప్పుడు ఆ దేశం అంతా చీకటి కమ్మింది. అక్కడ మరి ఆమోసు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం మనకు కనపడుతుంది. మధ్యాహ్నం కాలమేంలో సూర్యుని అస్తమింపజేస్తా అంటున్నాడు. మరి పగటి వేళ ఆయన ఏం చేస్తాడంటే చీకటి కమ్మ చేస్తా అంటున్నాడు. అది పగటి వేళ చీకటి కమ్మడం అంటే సాధ్యమా? కాదు. అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మరి సూర్యుని అస్తమింప చేయడం అంటే సాధ్యం? అది కాదు. మరి ఇది దేవుడు ప్రవచనాలు అన్నట్టు. మరి అక్కడ జరుగుతున్న పరిస్థితులను వారు చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనాలు అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలకు తెలిసి ఉంటాయి. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులను వారు చూసి ఏమనుకుంటారో, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉంటారు. అసలు మధ్యాహ్న కాలం సమయంలో చీకటి కమ్మడం ఏంటి అన్న ఆలోచన వారికి ఎవరికి రావట్లేదు. అసలు చీకటి కమ్మడానికి గల కారణం ఏంటి, అసలు మరి నేను ఎందుకు సిలువ వేశారు అనే ఆలోచన వారికి ఎవరికి రావట్లేదు. ఎందుకంటే వారు ఏమంటే అజ్ఞానపు స్థితిలో ఉన్నారు వాళ్ళు. దేవుడు మరి ఇలా జరగడానికి నిజంగా ఈయన దైవ కుమారుడేనా, ఈయన శక్తివంతుడా, మరి ఈయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, మరి ఈయనని వేయడం వలన ఇలా జరుగుతుందా అన్న ఆలోచన వారిలో లేని స్థితిలో ఉన్నాము. మరి నేటి క్రైస్తవ జీవితాల్లో కూడా మనము దేవుడు చేస్తున్న కార్యాలను గుర్తించలేని స్థితిలో ఉన్నాం. మరి అందరూ ఆ విషయాన్ని గుర్తించలేనప్పుడు, అది గుర్తించకపోగా అసలు ఎందుకు జరిగిందన్న ఆలోచన కూడా వారికి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దైవ జ్ఞానాన్ని గుర్తించలేకపోయారు. అక్కడ జరుగుతున్న దైవ కార్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. అక్కడ దేవుని యొక్క శక్తిని గుర్తించలేకపోయారు. అసలు ఎందుకు జరుగుతుందన్న ఆలోచన వారిలో రాలేదు. అదే మనమైతే చిన్న విషయం ఏదైనా జరిగినా కూడా ఇలా ఎందుకు జరిగిందని మనం ప్రశ్నించుకుంటాం. అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందని ఎన్నో ప్రశ్నలు ఎన్నో మనము వేసుకుంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళకి కొత్తగా జరుగుతున్న విషయం కాదది. కానీ ఆ దైవ జ్ఞానాన్ని కూడా గుర్తించలేకపోయారు. ఈయన దైవ కుమారుడా, లేకపోతే దైవ కుమారుడు కాకపోతే ఈ పగటి కాల సమయం అందు చీకటి ఎందుకు పడాలి అని వారికి ఆలోచన రాకుంటుంది. ఇంకొకటి ఏంటంటే వారిలో మొత్తానికి ఏమైపోయారంటే ఏదో తెలియని ప్రజలుగా అలా ఉన్నారంటే ఉండి ఉన్నారు, కానీ ఆ ప్రవచనాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. అప్పుడు మరి అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావంటే తండ్రి కుమారుల మధ్య జరుగుతున్న సంభాషణ. ఇది ఆవేదనతో కూడుకున్న మాట. యేసు ప్రభు వారు ఎంతో ఆవేదనతో ఉండి తన తండ్రిని అడుగుతున్నారు.
అదే విధంగా మరి అబ్రహాము గారు ఆ ఇసాకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తండ్రి గొర్రె పొట్టి లేది బలి ఇవ్వడానికి అని అడిగినప్పుడు మరి అబ్రహాం గారు ఎంత వేదన పడి ఉంటారు. తన కుమారుడికి ఏ సమాధానమో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నారు, అంటే సందర్భంలో ఉన్నారు. మరి యేసు ప్రభు వారు తన తండ్రిని అడుగుతుంటే కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆ వేదన అబ్రహాం గారికి అయితే ఎంత తెలిసిందో యేసు ప్రభు వారికి కూడా అంతే తెలిసి ఉంటది. బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు గొర్రె పొట్టే లేదన్నప్పుడు యెహోవా ఈరే చూసుకుంటారు అని చెప్పడం జరిగింది. అదే విధంగా మరి తన కుమారుడు తప్పు చేసినవాడా, పాపం చేసినవాడా, దోషం చేసినవాడా, ఏ విధమైన అపరాధం చేసిన వాడు కూడా కాదు. అయినప్పటికీ కూడా తన కుమారుణ్ణి శిలువలో బలి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడుస్తున్నావు అని పలికినప్పుడు, నా కుమారుడు పరిశుద్ధుడు, నిష్కలమయుసుడు, పాపము లేనివాడు, అపరాధము లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు నా కుమారుడు ఎట్లకైనా ఆయన పరలోక వారసుడు. ఎవరైనా యేసు ప్రభు వారు పరలోక వారసుడు. అయినా మరి ఆయన సిలువలో అంత యాతన ఎందుకు పడుతున్నాడు, అంత వేదన ఎందుకు పడుతున్నాడు? కేవలం మన కోసం, కేవలం మన కోసం పడుతున్నాడు అన్నట్టు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలంటే గుర్తించాలి. మన కోసం ఎందుకు పడాలి, మన కోసం ఆయన ఎందుకు పడాలి అంటే తన స్వరూపంలో మనం చేసుకున్నాడు కాబట్టి, మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. యోహాను సువార్తలో ఉంటది చూడండి, 3:16 ఉంటది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఆయనే లోకంని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరండి? లోకం అంటే నువ్వు, నేను, మనందరం. మరి మనందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుణ్ణి శిలువలో బలియాగం చేస్తున్నాడు. అంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు ఆ విషయం గుర్తించిన మనమైనా, అక్కడున్న వారమైనా, అసలు నువ్వేంటంటే ప్రార్థనకు చేయడం కానీ, నువ్వు ప్రార్థనకు రాకపోవడానికి కానీ ఆ విషయాన్ని తెలుసు. అంటే అంతగా ఏ కుమారుడికి ఉంటదండి, ఏ తండ్రికి ఉంటదండి కుమారుడు అంటే ఇష్టం లేకుండా? ఉండరు కదా ఎవరు. అదే నీ కుమారుడిని నువ్వు చూసుకుంటా ఏదైనా ఖండించగలుగుతావా, ఏదైనా బాధించగలుగుతావా? ఆ ప్లేస్ లో ఒకవేళ తండ్రి ఉండి కుమారుడిని బాధించినప్పుడు ఏం చేస్తాం అంటే, నా కుమారుడు భరించలేడు, ఆ శిక్ష నాకేమని అడుగుతాం. అలాంటి పరిస్థితిలో మరి యేసు ప్రభు వారు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, తన కుమారుని ఇస్తున్నప్పుడు మన కోసం అంతగా ప్రేమించిన మనల్ని మరి ఆయన శిల్వ కార్యాన్ని కూడా మనము గుర్తించలేక ఏం చేస్తామంటే మన సొంత పనుల కోసం పరిగెడుతున్నాం. మన పాదాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, మన పనులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. మరి యేసు ప్రభు వారు కూడా నీపై నాపై అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేదానివా, నేను ఇక్కడ ఉండేదాన్నా? ఆయన ఆయన పాప క్షమాపణ కొరకే ఆయన పరిశుద్ధుడైన కుమారుణ్ణి ఏం చేస్తున్నాడు, బలిగా అర్పిస్తున్నాడు. అందుకే నా అక్కడ ఏమంటున్నాడంటే, తండ్రిని అంటున్నాడు, నన్ను చెయ్యి ఎందుకు విడుస్తున్నావు ప్రభు అని. తండ్రి నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇదేంటండి ప్రశ్న? ఒక కుమారుడు తండ్రిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆ తండ్రి ఎంతగానో మరి ఇప్పుడు అబ్రహాం గారు కూడా ఇస్సాకు అడిగినప్పుడు తండ్రి గారు బలికి పొట్టేలేదు అడిగినప్పుడు మరి అక్కడ తన కుమారుడే బలి పశువుగా వెళ్తున్నాడు అన్న విషయం తనకు తెలుసు కాబట్టి ఆ సమాధానాన్ని చెప్పలేకపోయాడు. మరి ఇక్కడ కూడా నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావు అని అంటే, ప్రభువారు అంటున్నాడు, లోకాన్ని ఎంతగా ప్రేమించాడు. తన కుమారులమైన మనము తన స్వరూపంలో చేసుకున్న మనల్ని తండ్రి కూడా అంతగానే ప్రేమించాడు. మరి కీర్తనలో కూడా ఉంటది చూడండి, నా దేవా రక్షింపనేరకుండానట్లు నా మొర వినకుండా దూరంగా ఉన్నావా అని ఉంటది. ఆయన అంటే ఎంతో వేదన పడుచున్నాడు ఆ సిలువలో. పడుతున్నప్పుడు ఏమైతుందంటే, అసలు తండ్రి విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? తన తండ్రి చేతిని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? మరి తన కుమారుడు పరిశుద్ధుడే కదా, మరి పరిశుద్ధుడు అయినప్పుడు ఆయన సిలువలో ఎందుకు బలియాగం అర్పించాలి అని అంటే, ఈ లోకంలో అన్యులైన వారైనా సరే, మనం కూడా అన్యుల నుండి వచ్చిన వారమే, మేకలను, గొర్రెలను, పొట్టేళ్లను ఏం చేస్తామంటే పాప పరిహార్థమైన బలిగా మనము అర్పించడం జరుగుతుంది. వాటి ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందని ఒక అపోహలో ఉంటాం మనం. కానీ అలా వాటి ద్వారా మరి
పాప క్షమాపణ కలుగుతుందా? లేదు. మరి సాయిలన్న గారు రాసిన పాటలో కూడా ఉంటది, గొర్రెల రక్తముతో పాపం పోదు, మేకల రక్తముతో పాపం పోదు, యేసు రక్తమే పాపాన్ని కడిగేసే అని సాయిలన్న గారు కూడా రాయడం జరిగింది. మరి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళిక ఉంది. ఏంటంటే పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు ఏ కల్మషం లేని వ్యక్తి, ఏ పాపం లేని వ్యక్తి, ఎలాంటి నింద లేని వ్యక్తి మరి లోకంలో ఎవరైనా ఉన్నారంటే మనుష్య రూపుగా వచ్చిన యేసు ప్రభు వారు ఒక్కరే ఉన్నారు. మరి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మనకు బలిగా అర్పిస్తే తప్ప మన పాపాన్ని క్షమించబడడం గాని, పాపానికి పరిహారము విమోచన దొరకడం గాని జరగదు. అందుకని ఎంతగానో ప్రేమించిన తన అద్వితీయ కుమారుడైన తన కుమారుని కూడా సిలువలో ఎంత భయంకరమైన ఎండలు, ఎంత వేదన, ఎంత శోధన, ఎంత భయంకరమైన పరిస్థితిలో అన్ని నిందలు భరించుకుంటూ అలా చేస్తున్నప్పుడు ఆ తండ్రి ఎంతగా వేదన చెందుంటాడు. ఎందుకు చెందుంటాడో మీరు ఇప్పటికైనా మనకు అర్థమవుతుందా? నా పాపముల కోసం, నిన్ను నన్ను రక్షించుకోవడం కోసం తన కుమారుణ్ణి కూడా ఏం చేశాడండి? మన కోసం బలి అర్పించాడు. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? ప్రార్థనకు రావడానికి నిర్లక్ష్యంగా ఉంటున్నాం, ఆరాధించడానికి నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అదే ఆ పరిస్థితిలో దేవుడు అంటే మన జీవితం ఏమైపోతుంది? నేను క్షమించేవారు ఇంకొకరు ఉన్నారా? నీ కొరకు వచ్చేవారు ఇంకా నిన్ను అడ్డుగా నిలవడానికి, నీకేదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను రక్షించడానికి వేరే వారు ఎవరైనా ఉన్నారా? అంతగా ప్రేమించిన దేవుణ్ణి మరి నువ్వు నిర్లక్ష్యం చేయకూడదని ఈవేళ దేవుడు మరి మాటలో మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఆనాడు ఆ ప్రజలు కూడా ఏం చేశారు? అంత భయంకరమైన చీకటి కమ్మినప్పుడు ఒకరికొకరు కనపడరు. చీకట్లో ఉన్నప్పుడు మనకు కనపడతారా? కనపడరు. అక్కడ పరిస్థితులు ఏవో కూడా అర్థం కావు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే మూర్ఖ స్థితిలో ఉండిపోయారు. అలా మరి దేవుని కృప వాళ్ళకి అర్థం కాలేదు, దైవ జ్ఞానం వారికి అర్థం కాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి బలిగా అర్పించడం జరిగింది. మరి తన రక్తం ద్వారా మనని ఏం చేశాడంటే మనకి పాప క్షమాపణ రావడానికి మరి తన చెయ్యిని విడిచివేస్తున్నానని చెప్పడం జరిగింది. ఎందుకనంటే మరి ఇంకా నా కుమారుడు క్రీస్తు, అక్కడ నీ కుమారుడు ఎందుకు నువ్వు పరలోకానికి రావడానికి ఆయన రక్తము ఏంటంటే ఒక మనకి ఏమని చెప్పుకుంటామంటే, ఇప్పుడు పరలోకానికి ఇప్పుడు మనము ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తామంటే ఒక టికెట్ కొనుక్కుంటాం. అదేంటంటే ఐడెంటిటీ, ఏమంటే గుర్తింపు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు పరలోకం మనం వెళ్ళడానికి ఏం చేశాడంటే దేవుడు మనకి రక్తాన్ని ప్రోక్షించాడు, తన రక్తాన్ని కార్చేశాడు. అంటే మనము తన రక్తంలో కడగబడిన వారము, క్రీస్తు బిడ్డలుగా మనము గుర్తించబడినట్టు, మనకొక గుర్తింపు అన్నట్టు, ఐడెంటిటీ. మరి తన అద్వితీయ కుమారుణ్ణి అంతగా వేధించినప్పుడు కూడా ఏం చేశాడంటే మరి బాధలో ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రభువారు? నా కుమారుడు బాధపడుతున్నాడు కదా, నా కుమారుని నేను ఎందుకు ఇలా బలియాగం చేయాలి అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అని అంటే తన ప్రణాళిక, తన మరి దేవుడి ప్రవచనాలు ఏమైనాయంటే తన రూపంలో కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి మానవాళిని రక్షించుకోవడం కోసము తను శిల్వ యాగం జరగడం జరిగింది. మరి శిల్వలో పలుకుతున్న ప్రతి మాట కూడా అప్పటికప్పుడుగా పలికిన మాటలు కావు. అవి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి అవి ఏంటి అంటే ప్రవచనాత్మకంగా జరుగుతుంది. ప్రతి విషయం కూడా మరి ఇర్మియా గారు, మరి మా ఇంట్లో ప్రేయర్ జరిగినప్పుడు ఇర్మియా గారు తలుపు తీశారు. తలుపు తీయడం కూడా ఇంపార్టెంటా అనే విషయం మరి దైవదాసులు చెప్పడం జరిగింది. అంటే ఆ బైబిల్లో ఉన్న విషయాలు ఎంత విలువైనయో మనం గుర్తించాలి. ప్రతిదీ కూడా మనము చూసుకున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ప్రతి విషయం కూడా, ప్రతి మాట కూడా అంత విలువైంది అన్నట్టు. దేవుడు ఏమి ఆషామాషిగా ఇవి రాపించలేదు, తన ప్రవచన నెరవేర్పులు జరగడానికి ఇవన్నీ జరిగించాడు. మరి శిల్వ యాగం అనేది చాలా భయంకరమైనది. అంత ఆవేదనలో ఉండి కూడా తన కుమారుడు పడుతున్న వేదన చూస్తూ కూడా మనం తన శరీరంలో ఉన్న, తన శరీర రూపంలో ఉన్న మనల కోసం ఏం చేశాడంటే తన కుమారుణ్ణి బలిగా అర్పించడం జరిగింది. మరి ఆయనకు సిలువ వేయడానికి గల కారణం ఏంటంటే ఆ రక్తం అనేది బలిగా మనకు అర్పించినప్పుడు ఆ రక్త ప్రోక్షణలో మన పాపాలన్నీ కడగబడతాయి. అప్పుడు మనకి పాప విమోచన జరుగుతుంది అన్నట్టు. అందుకని దేవుడు ఏం చేశాడంటే శిలువ యాగాన్ని ఎంచుకోవడం జరుగుతుంది.
మరి మనం కూడా ఏం చేస్తామనంటే ఆ పరిస్థితులు అంతగా జరుగుతున్న పరిస్థితులను మనం కూడా ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఇంతగా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని కూడా ఇవ్వడానికి వెనుతిరగలేదు. మనం రక్షించుకోవడం కోసం జరుగుతున్న పరిస్థితులను మనం ఏదంటే వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే మాటలు వింటున్నామంటే వింటున్నాం కాదు, కానీ ఆచరణలో ఉన్నప్పుడే మనము నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. నేటి క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఏంటంటే క్రైస్తవులం అంటే క్రైస్తవులం, కానీ అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయాలు మనము ఏం చేస్తామంటే పెడుచూన పెట్టేస్తున్నాం, వింటున్నాం కానీ వాటిని ఆచరణలో ఉంచట్లేదు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, నా అద్వితీయ కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించిన నా కుమారుణ్ణి నేను నీకోసం సిలువలో బలి చేశాను, అందుకే ఆ చెయ్యి విడిచాను. లేకపోతే ఆయన తప్పు చేసినందుకో పాపం చేసినందుకో కాదు, ఆయన ఎట్లాగో పరిశుద్ధుడు, పరమ తండ్రి, ఆయనకి ఎట్లాగో మరి తండ్రి కుమారుడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా పరలోక వారసత్వం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే అంత పరిశుద్ధుడైన యేసు ప్రభు వారిని కూడా సిలువలో బలియాగంగా అర్పించి మన పాపాల కొరకు మరి తన రక్తాన్ని బలిగా అర్పించినప్పుడు మనకి పాప క్షమాపణ వస్తుందని మరి క్రీస్తు వారు నమ్మారు. మరి అదే విధంగా మనం కూడా నమ్మి విన్న మాటలు విన్నట్టుగా వదలడం కాదు, కానీ ఆచరణలో ఉంచాలి. ఇలా జరిగిందంటే నీ కొరకు అదే నీ కుమారుణ్ణి అయితే నువ్వు వదులుకుంటావా? నీ కుమారుణ్ణి నువ్వు అలా జరుగుతున్నప్పుడు ఎంత వేదన పడతావు. అలాంటిది మరి యేసు ప్రభు వారు తన కుమారుని వదులుతున్నాడంటే, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడంటే మనం ఎంతగా అర్థం చేసుకోవాలి. నీ పాదాలు ఎటువైపు వెళ్తున్నాయి, నీ పనులు ఏమైపోతున్నాయి, నీ ఆలోచన ఏమైపోతుంది. అంత పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారిని నా కొరకు కల్వరి శిలువలో బలి అర్పించింది కదా, ఆయన కొరకు నేను సాక్షి జీవిస్తాననే సమర్పణ నీకు ఎందుకు రావట్లేదు? అలాంటి మనసాక్షి నీకు ఎందుకు లేదు అని దేవుడు ఈ మాటలో మరి మనకు హెచ్చరిస్తా ఉన్నాడు అన్నట్టు. అక్కడ ప్రజలు కూడా మరి అంత భయంకరమైన చీకటి కమ్మినప్పుడు కూడా వారు ఏం చేశారు, గుర్తించలేని స్థితిలో ఉన్నారు. మరి మనమైతే అలా ఉండకుండా మన విషయాలలో ఏది చిన్నది కలిగినా అమ్మ ఇది ఎందుకు కలిగింది, అదెందుకు కలిగింది అని ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి దేవుడి మనకు జరుగుతున్న దైవ సంబంధమైన విషయాల్లో కూడా మనము క్వశ్చనించుకొని ప్రశ్నించుకొని దానికి సమాధానాన్ని వెతుక్కొని మన జీవితాన్ని మరి యేసు ప్రభు వారైతే ఎంత విలువైన తన కుమారుణ్ణి మరి సిలువలో బలియాగంగా అర్పించారో మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో కూడా అంత విధేయత కలిగి ఉన్నప్పుడు దానికి అంత విలువను సమకూర్చిన వారం అవుతాం. మరి ఈ చిన్ని మాటలు దేవుడు వినికిల్లో దీవించునుగా.